చారిత్రాత్మక విజయం డజనైనా దక్కని జగన్. రెడ్డి లేదు, కమ్మ లేదు, కాపు లేదు, ఎస్సీ లేదు, ఎస్టీ లేదు, అందరికీ ఒకే మాట, బై బై జగన్, ఒక్క ఛాన్స్ అంటూ వచ్చి విధ్వంస పాలన అందించిన జగన్ను ఒకే ఒక్క ఛాన్స్ పరిమితం చేశారు. బట్లన పాలనకు స్వస్తి పలికారు. కనీసం ప్రతిపక్ష పాత్ర కూడా ఇవ్వలేదు. అసలు మీ పార్టీ అభ్యర్థులే వద్దు బాబోయ్ అని చిత్కరించినట్లు తీర్పిచ్చారు. జగన్ పాలనపై వ్యతిరేకత పెళ్లిబిగడం, మళ్లీ చంద్రబాబు కావాలని కోరుకోవడంతో టీడీపీ కూటమి అద్వితీయమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఒకటి ఏపీలో గమనించినట్లయితే కూటమి కుమ్మేసింది. జగన్ జీరో, బాబు హీరో. అంటే ప్రజలు ఎప్పటికైనా ఒకటి మాత్రం రాజకీయ నాయకులు గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే, ప్రజలు ఒక 25-30 ఏళ్ళ క్రింద ఉన్నటువంటి ప్రజలు కాదు, అందరూ అన్ని గమనిస్తున్నారు. రాజకీయ నాయకులను సమగ్రంగా యావత్ దేశం కూడా ప్రజలు విశ్లేషిస్తున్నారు. ఏ రాజకీయ నాయకుడైతే మనకు ఇంపార్టెంటో, ఎవరైతే మనకు పని చేసి పెడతారో, ప్రజల పక్షాన నిలబడతారో, స్వార్థం లేకుండా ఉంటారో, వాళ్ళతోటే ఖచ్చితంగా ప్రజలు నిలబడతారని చెప్పేసి మరొక్కసారి ఏపీలో రుజువైంది. ఖచ్చితంగా జనసేన పార్టీకి ఏవైతే 21 సీట్లలో పోటీ చేసిందో 21 సీట్లకి 21 సీట్లు యథాతథంగా వచ్చేసినాయి. అంటే జగన్ పాలన అంత మంచిగా చేసిండు కాబట్టి ఆ తీర్పు ప్రజలు ఇచ్చారు. అది వన్ సైడ్ అంటే క్లారిటీగా వన్ సైడ్ ఇచ్చారు తీర్పు. సో ఇక మన కాకది ఎట్టుందంటే వచ్చింది కాక. కాంగ్రెస్ బీజేపీ చెరో 8, కారు 0, గులాబీ ఓట్లు బీజేపీకి బదిలీ, 7 చోట్ల బీఆర్ఎస్ డిపాజిట్లు గల్లంతు. చూసుకో కాకా ఎట్లున్నది చూసినావా? ప్రజలల్లో ఒక్కసారి ఆవేశం, ఆక్రోశం వచ్చింది అని అంటే భగవంతుడు సైతం కూడా ఏం చేయలేడు. పరిస్థితి ఒక ఇట్లుంటుంది. నేనే హీరో అంటివి, నేనే తోపు అంటివి, ఇందుగాళ్ళు లాంటివి, బొందుగాళ్ళు లాంటివి. ఇందుగాళ్ళు ఏం చేసిరు, బొందుగాళ్ళు ఏం చేసిరు, జై శ్రీరామ్ ఏం చేసింది అనేది నీకు క్లారిటీ ఇచ్చేసిరు. నీ కాన్స్టిట్యున్సీలా ఒక ఉద్యమకారునివి, 10 సంవత్సరాలు ఒక నియంతగా పాలించినవు, మళ్ళా ఒక సీఎంగా పాలించి ఇవాళ నీ కాన్స్టిట్యున్సీలా 19,000 ఓట్ల పైచిలుకు ఇవాళ బీజేపీకి కట్టబెట్టారు. ప్రజలు అంత ఆషామాషి, తెలంగాణ ప్రజలు అంత ఆషామాషి ప్రజలు కాదు. ఇక్కడ ఉద్యమాలు నువ్వు పుట్టకముందే పుట్టినాయి. రజాకాల టైంలా కేసీఆర్ గారు, రజాకాల టైంలా నువ్వు పుట్టకముందే ఉద్యమాలు పుట్టినాయి. రజాకాల సమయంలో ఒక చాకలి ఐలమ్మ కావచ్చు, దొడ్డి కొమరయ్య కావచ్చు, సర్వై పాపన్న కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా మందిరు. నువ్వు అందులో ఒక 1% కూడా కాదు. ఏదో నిమ్స్లో వండుకొని బాత్రూంలోకి పోయి జామకాయలు తిని, దానిమ్మకాయలు తిని మేం పెట్టొచ్చినమాట నిమ్స్లో. నీకు గుర్తుందో లేదో? అటువంటి పిచ్చేషాలు వేస్తే నియంతలాగా పాలన, నియంతలాగా పోకడు పోతే ఇగో ఇదే పరిస్థితి వస్తుంది. రేవంత్ రెడ్డికి కూడా చెప్తున్నాం, కాంగ్రెస్ వాళ్ళకి కూడా చెప్తున్నాం, ఇప్పటికైనా మేల్కోండి. మీరు ఎంతసేపు టార్గెట్ ఏం చేసిర్రు? టీఆర్ఎస్ టార్గెట్ అన్నారు. టీఆర్ఎస్ 1 సీటు రాలే, వాస్తవం. అది 1 సీటు కూడా నువ్వు గెలిచి చూడన్నాను, అది వాస్తవమే. కానీ కేసీఆర్ లెక్కల కనుక పాలన మీరు మళ్ళా కనుక అలా చేస్తే, మళ్ళా దొరల పాలన అన్నట్టుగా మీరు రెడ్డి పాలన కనుక చేస్తే పరిస్థితులు ఇట్లా మళ్ళీ పునరావృతం అవుతాయి. రేవంత్ అన్న మీకే చెప్పేది నేను, దయచేసి ఆయన మాట్లాడినటువంటి లాంగ్వేజ్లు మీరు కూడా పునరావృతం చేయకండి. మీరు ఒక అఫీషియల్ లాంగ్వేజ్లోనే పోండి. ఎందుకంటే ఆయన ఏదో మాట్లాడిండని చెప్పేసి ఆయనకు బదులుగా మనం ఇవ్వాల్సిన అవసరమే లేదు. సచ్చిన పాము ఇంకా సంపవాల్సిన అవసరమే లేదు నీకు. ఇవాళ 7 ప్లేస్లలో డిపాజిట్ లేదు అని అంటే కేసీఆర్ ఏందో, కేసీఆర్ పరిస్థితి ఏందో ఇవాళ అర్థమైంది. అన్నావు కదా కేటీఆర్, ఇందుగాళ్ళను బొందుగాళ్ళను, మళ్ళా ఏంది జై శ్రీరామ్ అంటే అన్నం పెడుతుందా అన్నావు. అన్నం పెట్టిందా, నీకు ఏం పెట్టిందో ఒక్కసారి చూసుకో. నువ్వు పుట్టింది ఒక సనాతన ధర్మంలా. జై శ్రీరామ్ అంటే తిండి పెడుతుందా అన్నావు. తిండి పెట్టిందా పెట్టలేదా అనేది ఒక్కసారి డిసైడ్ చేసుకో కేటీఆర్. నేను మళ్ళొక్కసారి నీకు రిమైండ్ చేస్తున్నా, నీకేం చేసిర్రు, ఏం చేసిర్రు అనేది తెలంగాణ ప్రజలు కర్రుగాల్చి వాత పెట్టిర్రు. అంటే నీకు డిపాజిట్ దక్కలేదు అని అంటే నీ పరిస్థితి ఎట్లుందో ఒక్కసారి ఆలోచన చేసుకో. గులాబీ ఓట్లు బీజేపీకి బదిలీ, 7 చోట్ల బీఆర్ఎస్కు డిపాజిట్లు గల్లంతు. తెలంగాణ తెచ్చిన పార్టీ 10 ఏళ్లు ఏకాధిపత్యం వహించిన రాష్ట్రాన్ని ఏలిన పార్టీ. గత ఎన్నికల్లో సారు కారు 16 అని నినదించిన పార్టీ ఇప్పుడు
పార్లమెంటు ఎన్నికల్లో 0 అయింది. మగాడివైతే ఒక్కటంటే ఒక్క సీటు తెచ్చుకో అని రేవంత్ రెడ్డి సవాల్ చేసినట్లే ఒక్క చోట కూడా గెలవలేకపోయింది. ఆ పార్టీకి చెందిన మెజారిటీ ఓట్లు బీజేపీకి బదిలీ అయ్యాయి. అందుకే బీజేపీ అనూహ్యంగా 8 చోట్ల విజయం సాధించింది. పాలమూరులో ఓడిన 8 సీట్లతో కాంగ్రెస్ పరువు దక్కించుకుంది. ఒక్క విషయం మనం మాట్లాడుకోవాలి. అంటే నాకు ఉన్నటువంటి సమాచారం మేరకు ఈరోజు తెలంగాణ ప్రజలు ఏం చేసిరనంటే, కాంగ్రెస్లో ఉన్నారు, అట్ ది సేమ్ టైం బీఆర్ఎస్లో ఉన్నారు, టీఆర్ఎస్లో ఉంది. బీఆర్ఎస్ ఏమున్నది, బీఆర్ఎస్ అంటే బొందబెట్టిన పార్టీ వాళ్ళే అయింది. టీఆర్ఎస్లో ఉన్నారు. సో వీళ్ళు టీఆర్ఎస్లో ఉండి కాంగ్రెస్లో ఉండి ప్రచారం చేసినట్టే చేసి వాళ్ళ దాంట్లో వాళ్ళే కుమ్మక్కై ఓట్లు బీజేపీకి వేసారు. ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఒక ముఖ్యమంత్రి కాన్స్టిట్యున్సీ కనుక తీసుకున్నట్లయితే మెదక్ డిస్టిక్లో వాస్తవానికి ఖచ్చితంగా కాంగ్రెస్ ఆర్ టీఆర్ఎస్ఏ ఉండాలి. ఈ 2 పార్టీలకు తప్ప అసలు పోటీ లేనేలేదు. అక్కడ బీజేపీ 32,000 ఓట్ల ఆధిక్యంతో నీకు పోటీ ఇచ్చిందంటే ఎంత సిగ్గుచేటో ఒక్కసారి కేసీఆర్ ఆలోచన చేసుకోండి. ఎందుకనంటే అక్కడ బీజేపీకి పట్టున్నటువంటి ప్రాంతం కాదు. కాబట్టి బీజేపీ ఇవాళ నెగ్గింది 32,000 ఓట్ల పై చీలుకుతోటి వచ్చిందంటే ప్రజలు ఏమి గమనిస్తున్నారు, మిమ్మల్ని ఎట్లా గమనిస్తున్నారు అనేది ఒక్కసారి మీరు తెలుసుకోవాలి. కేటీఆర్ బీజేపీ బలం రెట్టింపు, హైదరాబాద్ మజ్లిస్ దే, నల్గొండ కాంగ్రెస్ కు భారీ మెజారిటీ, రాష్ట్రంలోనే రికార్డు, రెండోసారి గెలిచిన కిషన్ రెడ్డి, సంజయ్ అరవింద్ మెదక్లోను కారు బోల్తా 14 చోట్ల